అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పటివరకైతే ఈ 5 సంవత్సరాలు అయితే ఇబ్బందులు పడ్డారు. ఈ 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు కదా, ఇంకొక 4 రోజులైతే మీ అనితమ్మ, మనందరి అనితమ్మ రేపు ఎమ్మెల్యేగా అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీ అందరి కష్టాలు తీరిపోతాయి. ఇందాక అక్క అడుగుతున్నారు, ఏమ్మా మరి ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఇస్తారా, ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత ఆడపిల్లలు అయితే చదువుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే గ్యారంటీగా ఉండి లోన్లు కూడా ఇప్పిస్తామని చెప్తున్నారు. సో ఇవాల్టి రోజున మన పిల్లలు చదువుకోవాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ఇలాంటి పెద్దమ్మలకి పెన్షన్లు కరెక్ట్ గా రావాలన్నా, మీ అందరికీ మంచి జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రావాలి. అనితమ్మ లాంటి మంచి వ్యక్తులు, ప్రజల కోసం ఎప్పుడు సేవ చేసేటువంటి వ్యక్తులు. మీరు ఇంతసేపు ఎవరి కోసం కూర్చున్నారు? అనితమ్మ కోసం కదా కూర్చున్నారు. సో అలాంటి వ్యక్తులు రావాలి కదా, ఉండాలి కదా. మొదటి 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు మీకోసం అసెంబ్లీలో మాట్లాడిందా? రోడ్లు వేయించిందా? అన్ని చేసింది కదా. సో మళ్ళీ 5 సంవత్సరాల పాటు ఒక ఏమంటారంటే, మనం ఒక్కొక్కసారి శనిదశ ఉందంటాం, అవునా? జాతకాల్లో శనిదశ ఉందండి, ఏమవుతుందో అంటాం. అలా ఒక 5 సంవత్సరాలు శని వచ్చింది అనుకుని వదిలేసుకొని మళ్ళీ రేపు పొద్దున మంచి మెజారిటీ తోటి అనితమ్మని గెలిపించుకోండి. మంచిగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి. అలానే పెద్దలందరూ కూడా మీ ఆడబిడ్డని ఆశీర్వదించి ఎక్కువ మెజారిటీ రావాలి. పెద్దమ్మ, ఇప్పుడు ఆ పెద్దమ్మ చెప్పినట్టుగా ఎక్కువ మెజారిటీ తోటి గెలిపించుకొని రేపు పొద్దున్న అక్కడ ఎమ్మెల్యేగా కూర్చోబెట్టాలి. ఏమంటారంటే, మేమైతే మినిస్టర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం, మీరు కూడా అదే కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా రేపు పొద్దున్న అసెంబ్లీలో మీ సమస్యల గురించి తను మాట్లాడుతుంది. ఇదివరకు కూడా తను చేశారు అది. సో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, మీ ఒక ఓటు కమలం గుర్తు మీద సీఎం రమేష్ గారి కోసం, ఇంకో ఓటు సైకిల్ గుర్తు మీద అనితమ్మ గారి కోసం. మీ చేతుల్లో, మీ ఆడబిడ్డని మీ చేతుల్లో గెలిపించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. గెలిపించుకోండి. రేపు పొద్దున మంచిగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి. మేమందరం ఎక్కడి నుంచో వచ్చి చెప్పడం కాదు, మీరే ఇక్కడ ఇంతసేపు ఆమె కోసం వెయిట్ చేశారంటేనే, వేచి చూసారంటేనే అర్థమవుతుంది. అనితమ్మ గెలుపు పక్కా అయిపోయింది. మెజారిటీ ఎంతో లెక్కేసుకోండి. మీ మండలం నుంచి ఎక్కువ మెజారిటీ రావాలి. అర్థమైందా? అందరికీ నమస్కారాలు. ఇవాళ అనిత గారి కోసం, అలానే సీఎం రమేష్ గారి కోసం, ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు, ఇక్కడికి ప్రచారం చేయడానికి వస్తే నిజంగా కూడా అసలు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ప్రజలు వాళ్ళ పనులు అయ్యాక కూడా కూర్చొని అనిత గారు ఎప్పుడు వస్తారు, ఏం మాట్లాడతారు, ఏ విధంగా మేము వారికి సపోర్ట్ ఇవ్వాలి, ఏ విధంగా మేము సహాయ సహకారాలు అందించాలి, ఎలా మేము రేపు పొద్దున మే 13 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఓట్లేద్దామా అని చాలా క్లియర్ గా ప్రజలు కూడా కూర్చుని ఉన్నారు. ఒకటి చాలా ఒక మ్యాండేట్ అనేటువంటిది ప్రజలు చాలా క్లియర్ గా ఇచ్చేస్తున్నారు. కేవలం రేపు పొద్దున మే 13 కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రోజున పొద్దున్నే వెళ్లి ఓట్లు వేసేసి ఏదైతే ఒక శనిదశ దాపురించిందో గత 5 సంవత్సరాలుగా రాష్ట్రానికి, దాన్ని ఖచ్చితంగా దూరం చేసుకోవాలి. రాష్ట్రాన్ని మళ్లీ ఒక అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. యువతకి మళ్లీ ఒక బంగారు భవిష్యత్తును అందించాలి. పెద్దలకి అందరికీ కూడా ఒక మంచి జీవితాన్ని అందించేటువంటి దిశగా ముందరికెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. అనిత గారికి సంబంధించి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇవాళ ప్రజల్లో వస్తుందనేటువంటిది చాలా క్లియర్ గా ఉంది. ప్రజలందరూ కూడా 2014 నుంచి 2019 వరకు అనిత గారు చేసినటువంటి కార్యక్రమాల్ని వాళ్లే చెప్తున్నారు. ఇక్కడ ఈ రోడ్లు వేయించారు, ఇక్కడ ఈ పని చేయించారు, ఇంతమందికి ఆ రోజున సహాయ సహకారాలు అందించారు ఒక ఎమ్మెల్యేగా అని చెప్పి. 2019 నుంచి ఇప్పుడు 2024 వరకు ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన కనీసం ఏ విధమైనటువంటి పనులు ఇప్పటి వరకు చెయ్యకపోగా, తెలుగుదేశం పార్టీ ఆ రోజున మొదలుపెట్టినటువంటి పనులను కూడా ముందరికి తీసుకెళ్లలేదు. ప్రతి ఒక్క పని ఎక్కడికక్కడ ఆపేశారు. నియోజకవర్గాన్ని ఒక 30 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయారు అనేటువంటిది ప్రజలు చెప్తున్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళు అత్యధిక మెజారిటీ తోటి అనిత గారిని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, అలానే సీఎం రమేష్ గారిని పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా మేము ఎన్నుకుంటాం. ఖచ్చితంగా మళ్లీ ఒక బంగారు బాట వేసుకుని రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు.